గైస్ ఈరోజు మనము జావా ఫుల్ స్టాక్ వర్సెస్ డేటా అనలిటిక్స్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏది నేర్చుకోవచ్చు, ఎలా ఉంటుంది, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలామంది కెరీర్ గ్యాప్ వాళ్ళు 9 నుంచి ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే ఎదర్ దే ఆర్ ఫ్రెషర్గా రావచ్చు. ఫ్రెషర్గా రావాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఒక కోర్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ త్రూ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఏదో నార్మల్గా ఎక్స్పీరియన్స్ పెట్టేసేసుకొని దాంట్లో ఏదైతే పర్టికులర్ డొమైన్లో టెక్నాలజీలో వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఆ టెక్నాలజీలో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బేసిక్లీ ఇదనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్ వర్సెస్ డేటా అనలిటిక్స్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏది నేర్చుకుంటే బెటర్గా ఉంటుందో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ జావా ఫుల్ స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అబ్సల్యూట్లీ చాలా బాగుంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ డేటా అనలిటిక్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన డేటా సైన్స్కి, ఏఐకి, ఎంఎల్కి మూవ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ కోడింగ్ విషయం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ అండ్ కంక్లూజన్ కూడా నేను చెప్తాను అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ విషయం చూసుకుంటే ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకొని లాస్ట్లో మనం కంక్లూజన్ మాట్లాడుకుందాము. అండ్ కోడింగ్ విషయం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ హై ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ డేటా అనలిటిక్స్ మోడరేట్ ఉంటుంది, మరీ ఎక్కువ అయితే ఉండదు. అండ్ హైరార్కీ చూసుకుంటే ఇక్కడ జావా ఫుల్ స్టాక్ హైరార్కీ ఎలా ఉంటుందంటే జావా ఫుల్ స్టాక్ ఎవరైతే నేర్చుకుంటారో నాట్ ఓన్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళు, ఫ్రెషర్ అయినా కానీ ఎవరైనా కానీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దే కెన్ ఎంటర్ ఇంటూ ఎనీ స్ట్రీమ్. అంటే వన్స్ మనకి జావా ఫుల్ స్టాక్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలిగారు వచ్చింది అంటే వాళ్ళు ఏ టెక్నాలజీకైనా ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు, మూవ్ అవుతారు. అండ్ కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. జావా ఫుల్ స్టాక్ నుంచి డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చు, జావా ఫుల్ స్టాక్ డేటా అనలిటిక్స్ మూవ్ అవ్వచ్చు, ఎంఎల్కి మూవ్ అవ్వచ్చు, ఏఐకి మూవ్ అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ నాట్. లేకపోతే టూల్స్, సేల్స్ ఫోర్స్, డెవాప్స్, లేకపోతే ఇంకేదన్నా కానీ ఏ టూల్లో అయినా కానీ, దేంట్లో అయినా, సర్వీస్లో అయినా, ఏదైనా కానీ జావా నేర్చుకున్న వాళ్ళు దేంట్లో అయినా కానీ అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఏ టెక్నాలజీ అయినా కానీ. వేరియస్ డేటా అనలిటిక్స్ హైరార్కీ చూసుకుంటే పవర్ బీఐ సైడ్ వెళ్ళొచ్చు, ట్యాబ్లు, ఎస్క్యూఎల్, పైథాన్, రూబీ. దీని తర్వాత వీటిలో మనం కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. దీంతోపాటు జాబ్ రోల్స్ విషయం చూసుకుంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ సైడ్ బిజినెస్ అనలిస్టు, డేటా అడ్మినిస్ట్రేటరు, డేటా క్లీనింగ్, తర్వాత వచ్చేసి డేటా ఆర్కిటెక్ట్, డేటా విజువలైజేషన్, డేటా అడ్మినిస్ట్రేటర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆపరేషన్ అనలిస్ట్, అనలైజింగ్ ద డేటా. సో ఇన్ని డిఫరెంట్ జాబ్ రోల్స్ దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు డేటా సైన్స్, తర్వాత ఎంఎల్, తర్వాత ఏఐ వెళ్ళడానికి కూడా దిస్ ఇస్ గోయింగ్ టు స్ట్రాంగ్ రూట్ అనమాట. సో అలా వెళ్ళడానికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే డేటా అనలిటిక్స్ సైడ్ ఉంటుంది. అండ్ ప్యాకేజ్ విషయం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ ప్యాకేజ్ అనేది మరీ హ్యూజ్గా పెద్దగా ఎక్కువ అనేది ఉండదు. వేరియాస్ డేటా అనలిటిక్స్ ప్యాకేజ్ విషయం చూసుకుంటే అన్లిమిటెడ్. సో ఐఎమ్ సేయింగ్ అన్లిమిటెడ్. ఎందుకంటే కంపెనీలు జనరల్ ఏంటంటే జావాకి చాలా వాల్యూ ఉంటుంది. కానీ ప్యాకేజ్ విషయం చూసుకుంటే కంపారిటివ్లీ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, డేటా సైంటిస్ట్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుందనే చెప్పాలి. తర్వాత వచ్చేసి చూసుకుంటే స్టార్టప్ కంపెనీలో జావా ఫుల్ స్టాక్ అవకాశం ఉంటుందా అంటే ఎస్. అండ్ డేటా అనలిటిక్స్లో స్టార్టప్లో అవకాశం ఉంటుందంటే ఎస్. అండ్ మిడ్ లెవెల్లో అయినా చూసుకున్నా, ఎంఎన్సీలో చూసుకున్నా అవకాశాలు ఉంటాయి. అండ్ వేరియస్ డేటా అనలిటిక్స్ చూసుకుంటే స్టార్టప్లో కొంచెం తక్కువ ఉంటాయి, మిడ్ లెవెల్ ఎంఎన్సీలో కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆబ్వియస్లీ రెండింటికి మంచి ఇంపార్టెన్స్ ఉంది కమింగ్ డేస్లో. అండ్ నాన్ ఐటీ వాళ్ళు ఇది నేర్చుకోవచ్చా జావా అంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఇక్కడ ఏంటి అంటే కోడింగ్ హై ఉంటుంది. అది నేర్చుకోగలుగుతారా లేదా అని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోడింగ్ ఎక్కువ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసి మళ్ళీ కోడింగ్ నేర్చుకొని మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలంటే కష్టం అనుకుంటే డెఫినెట్లీ డేటా అనలిటిక్స్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ తర్వాత విషయం చూసుకుంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ వర్కౌట్ అవుతుందంటే మోస్ట్లీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే దానికి మల్టిపుల్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కోడింగ్ విషయంలో చూసుకున్నా హార్డ్ ఉంటుంది, తర్వాత ఆపర్చునిటీస్ విషయంలో దాని ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కానీ. సో డెఫినెట్లీ ఏంటి అంటే కెరియర్ గ్యాప్ వాళ్ళకి అసలు ప్రిఫరబుల్ కాదు. అండ్ వేరియస్ డేటా అనలిటిక్స్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్. అండ్ ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే మోడరేట్గా ఉంటాయి జావా ఫుల్ స్టాక్కి. అండ్ వేరియస్ డేటా అనలిటిక్స్కి బెటర్గా ఉంటాయి. సో ఫ్యూచర్ అయితే రెండింటికి మంచి ఫ్యూచరే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రెండు విషయాలు. కెరీర్ గ్యాప్ వాళ్ళు కొంచెం కష్టమైనా పర్లేదు, రిస్క్ అయినా పర్లేదు, కోడింగ్ నేర్చుకుంటా, నేను ఫ్రెషర్గా కెరియర్ తక్కువ ప్యాకేజ్ అయినా స్టార్ట్ చేస్తాను అండ్ హై కోడింగ్ నేర్చుకుంటాను, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, ఈ బేస్ ఏర్పడితే ఫర్దర్గా ఫ్యూచర్లో వేరే దానికి దేనికన్నా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ ప్రిఫర్ చేయొచ్చు. అలా కాకుండా తక్కువ కోడింగ్ ఉండాలి, కొంచెం త్వరగా మనం కెరియర్ స్టార్ట్ చేయాలి, ఫ్యూచర్లో చూసుకున్నా కానీ ప్యాకేజ్ విషయంలో కానీ, తర్వాత కరెంట్ ట్రెండింగ్ విషయంలో చూసుకుని ఇవన్నీ చూసుకున్నా కానీ బాగుండాలి అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ ఫర్ డేటా అనలిటిక్స్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.